అదే ఇప్పుడు వర్షాలు బాగా పడ్డట్టున్నాయి కదా, సార్ అంటే ఏమైనా పొలాలు ఏమైనా దెబ్బతిన్నాయా, కాలువలు కానీ ఎనీ డ్యామేజెస్ నష్టం ఏమైనా జరిగిందా? సార్ యాక్చువల్లీ నిన్న ఆదిలాబాద్ లో చాలా హెవీ రెయిన్స్ వల్ల కడెం నిండిపోయింది సార్. ఓకే. దాదాపు 1.5 టీఎంసీ వాటర్ 1.5 టీఎంసీ వాటర్ మన 12 అవర్స్ లో రిలీజ్ చేసాము. దీని వల్ల ఎఫెక్టెడ్ హ్యాబిటేషన్స్ 4 హ్యాబిటేషన్స్ ఉన్నాయి మనకి సార్. అది 4 హ్యాబిటేషన్స్ లో హౌసెస్ లో వాటర్ రాలేదు సార్, పొలంలో వాటర్ వచ్చింది. పొలంలో వాటర్ వచ్చింది సార్. కానీ ఇప్పుడు రెయిన్స్ తగ్గింది కాబట్టి కడెం గేట్స్ బంద్ అయింది. ఇప్పుడు వాటర్ రిసీడ్ అవుతుంది, వెనుకపోతుంది. మనకి 20 రోడ్స్ సార్ లో లైన్ ఉంది, దీంట్లో వాటర్ ఎఫెక్టెడ్ ఉంది. అండ్ మనకి 4 కట్ ఆఫ్ విలేజెస్ ఉంది సార్, 4 కట్ ఆఫ్ విలేజెస్. ఆ 4 కట్ ఆఫ్ విలేజెస్ లో హెల్త్ మెచ్చుకుంటున్నాను, ఎందుకంటే ఊరు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆయన స్విమ్మర్ మేబీ బతికిన ఉంటారు. సో అదే మనం చూస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు ఫిషింగ్ కి వెళ్తున్నారు సార్, వాటర్ బంద్ చేపలు పట్టడానికి సార్. సో దీంట్లో వాటర్ వల్ల ఆయన కొద్దిగా స్లిప్ అయ్యారు. సో మన నిన్నటి నుంచి అదే సర్చ్ లో ఉన్నాము సార్. మనకి ఏం ఫ్యాటలిటీస్ లేదు, హౌసెస్ లో ఏం వాటర్ రాలే, పొలంలో వాటర్ ఫుల్ గా వచ్చింది. అండ్ మన కంటిన్యూస్ గా వాటర్ రిలీజ్ చేసాము సార్. స్వర్ణ కడెం ఇది 2 నిండిపోయింది, స్వర్ణ అండ్ కడెం సార్. ఇది 2 నుంచి వాటర్ మనం రిలీజ్ చేసాము సార్. అదే ఇప్పుడు పరిస్థితి సార్. ఫైన్. అయితే ఇప్పుడు ఎవరైతే రైతుల పొలాలు పంటలు మునిగిపోయినాయో, పంటకు నష్టం జరగడం కానీ లేకపోతే పొలాలు కోతకు గురైనా కానీ ఈ వ్యవసాయ అధికారులను అగ్రికల్చర్ ఎక్స్చేంజ్ అప్పుడు పెట్టి ఆ డ్యామేజ్ నష్టానికి సంబంధించి రికార్డ్ చేయమని చెప్పండి. అట్ సేమ్ టైము ఏదైనా కాలువలు కానీ ఇంకేం రోడ్లు కానీ తెగిపోయి ఉంటే వాటికి సంబంధించి కూడా కొంత ఎస్టిమేట్ చేయించండి. సో దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరించడం కోసం సంబంధిత మంత్రి గారితో సంబంధిత అధికారులతో నేను కూడా మాట్లాడతాను. సేమ్ టైం దీన్ని అంటే గ్రౌండ్ రియాలిటీ పరిశీలన కోసం